హాయ్ అండి. ఈరోజు అయితే చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే క్లీన్ చేసుకున్న కేజీ చికెన్ని ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టుకోండి. అలాగే చికెన్ పచ్చడి కోసం నిమ్మకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకోండి. చెక్క, లవంగా, ఇలాచీ కూడా తీసుకొని మిక్సీ అయితే పట్టి పెట్టుకోండి. అలాగే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని కొద్దిగా వేయించుకుంటూ గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేయించుకోండి. అలాగే అదే ప్యాన్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా అయితే వేయించండి. అది చల్లారిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల కారం, ముందుగా వేయించుకున్న చికెన్ అయితే వేసి బాగా కలుపుకోండి. అలాగే ముందుగా సిద్ధంగా పెట్టుకున్న మసాలాను కూడా వేసి కలుపుకోండి. లాస్ట్లో నిమ్మరసం, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. అంతే, సింపుల్గా చికెన్ పచ్చడి రెడీ.